హాయ్ అండి ఆల్, వెల్కమ్ టు వర్ష కుకింగ్ వీడియోస్ అండి. ఇప్పుడు మనం చేసుకునేది పన్నీర్ అండి. పన్నీర్ ఎలా చేసుకుందామో చూద్దాము. నేనైతే తీసుకునేది 2 పాల ప్యాకెట్స్ తీసుకున్నానండి. 2 పాల ప్యాకెట్స్తో పన్నీర్ చేయబోతున్నానండి. ఇప్పుడు నేను మీ దగ్గర కౌ మిల్క్ కనుక అవైలబుల్ ఉంటే అది కూడా పోసుకోవచ్చండి. నాకు అవైలబుల్ లేక నేను పాల ప్యాకెట్ తీసుకున్నాను. ఇలా పాలు మసలిన తర్వాత నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ పిండేసుకోవాలండి. మసలిన టైంలోనే పిండేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించే విధానంలో ఇలా మసలిన తర్వాత ఇందులోనే నిమ్మకాయ పిండేసుకోవాలండి. ఒక్కటి కంపల్సరిగా పిండేయాలండి. అప్పుడు మనకు ఆ పాలు అనేటివి విరిగిపోతాయండి. ఇట్లా జున్నులాగా అవుతుంది. అలా అవినప్పుడు మాత్రమే మనకి పన్నీర్ అనేది మంచిగా అవుతుందండి. ఒకవేళ అప్పటికి కూడా విరగకపోతే ఇంకొక హాఫ్ నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి. కానీ కొంచెం పుల్లగా ఉంటుంది. కొంచెం వాష్ చేసుకోవాలండి. అది కొంచెం కడిగేసేయాలి. నేను ఇప్పుడు చూపెట్టే విధానంలో ఇలా అయిన తర్వాత ఒక దానిలో వేసేసేయాలి. జల్లెడలా దానిలో ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలాగ వేసుకోవాలండి. ఇందులో కనుక నిమ్మకాయ గింజలు కనుక కూడా వస్తూ ఉంటే చూసుకొని తీసేయాలండి. వెనిగర్ వేసుకోవచ్చు. అలాగే నేను నిమ్మకాయ వేసానండి. మీ దగ్గర ఆప్షనల్గా వెనిగర్ ఉంటే వేసుకోవచ్చు. ఇందులో వేసాక ఈ జాలిలో వేసిన తర్వాత కొంచెం వాష్ చేసుకోవాలండి. నేను వాష్ చేసిన వీడియోని మీకు పెట్టలేదు, కానీ మీరు అయితే వాష్ చేసుకోవాలండి. నిమ్మకాయ ఫ్లేవర్ అనేది ఉంటుంది కదా, అందుకనేసి చెప్తున్నా. ఈ క్లాత్లో వేసుకోవాలి. మీ దగ్గర కర్చీఫ్ కానీ ఇంకా వేరే ఇలాంటి ఎటువంటి క్లాత్స్ ఉన్నా కానీ, పన్నీర్ క్లాత్ కూడా ఉన్నా కానీ అందులో వేసుకోవచ్చు. నేను అందులోనే వేసానండి, పన్నీర్ చేసే క్లాత్లోనే. ఇది ఇప్పుడు మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేసేసుకోవాలి. దీనికి కొంచెం వేడిగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి. ఇది పిండేసేయండి. పిండేసిన తర్వాత ఇప్పుడు నేను చూపెట్టిన విధానంలో ఇలా చేసుకోవాలండి. క్లోజ్ చేసుకున్న తర్వాత మంచిగా రౌండ్గా చేసుకోండి. ఇలా నేను చూపెట్టిన విధానంలో చేశాక ఇలా దాని కింద ఇలాంటి ఏదైనా పెద్ద బౌల్ పెట్టిన తర్వాత దానిపైన ఇది పెట్టేసి పన్నీర్ పెట్టేసి రోల్ పెట్టేసేయాలండి. దానిపైన పెద్ద వజన్ కంపల్సరీ ఉండాలి, బరువు అనేది. అప్పుడైతేనే మనకి పన్నీరు మంచిగా అవుతుందండి. చూడండి తర్వాత ఇలా వస్తుంది.